ఏ మత సంస్థ అప్పటికి అతను ప్రారంభించలేదు. వారి చేతిలో ఎటువంటి పరిచయ పత్రము లేదు. మరి స్వామి వివేకానంద చికాగోలో మాట్లాడినటువంటి సందర్భం ఎటువంటిది అంటే, సాక్షాత్తు భగవంతుడే స్వామి వివేకానందని చికాగోకు పంపించాడా అన్నటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. ఆ మతాలన్నిటికీ స్థాపకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. అవి ప్రారంభించబడ్డటువంటి సంవత్సరాలు ఉన్నాయి, తేదీలు ఉన్నాయి. కానీ హిందూ మతము, హిందూ ధర్మం అనేది ఇది స్థాపించింది కాదు. ఇది మనిషి యొక్క నిత్య జీవితంలో ఉండేటువంటి నిత్య జీవన విధానం, ముడిపడినటువంటి జీవన విధానంగా శాశ్వతమైనటువంటి మౌలికమైనటువంటి సత్యాలు ఆ హిందూ మతానికి, ధర్మానికి పునాదులుగా భావించి అటువంటి శాశ్వతమైనటువంటి సత్యాల యొక్క శక్తి ఆధారంగా స్వామి వివేకానంద చికాగోలో ప్రసంగించినట్టుగా మనకు అనిపిస్తుంది. స్వామి వివేకానందని చికాగో పంపించడానికి సహాయం చేశారు. 10 మంది, 20 మంది, ఒక 100 మంది అందరూ కలిసి డబ్బులు పోగు చేశారు, ధన సహాయం చేశారు. మిగతా పనిని నెరవేర్చింది స్వామి వివేకానంద. ఆ పనిని చేయడం కోసం స్వామి వివేకానందలో ఒక ఆధ్యాత్మిక శక్తి పొంగిపొరలిందనేటువంటి విషయాన్ని మనం మర్చిపో. కేవలం భారతదేశాన్ని మాత్రమే కాదు, ప్రపంచాన్ని మార్చి తీర్చిదిద్దగల శక్తి స్వామి వివేకానందునికి భగవంతుడు ఇచ్చాడున్నట్టుగా మనకు కనిపిస్తుంది. మనం అంటుంటాం యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి అంటుంటాం. ప్రపంచం యొక్క దశని మార్చడం అక్కడి నుంచి ఎప్పుడు కూడా మన యొక్క ధర్మము ముందడిగే తప్ప వెనక్కి అడుగు వేయలేదనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాం. జనవరిలో స్వామి వివేకానంద చెన్నైలో ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి హిందూ అనేటువంటి ఒక ఇంగ్లీష్ పత్రిక, ఇప్పటికీ ఉంది ఆ పత్రిక. ఆ పత్రికలో సంపాదకీయ పేజీలో ఒక వ్యాసం రాశారు. ఇక హిందూ మతం బట్టగట్టే ప్రసక్తి లేదు, హిందూ మతం పూర్తిగా నిర్జీవమైపోయింది, జీవోత్సవంలా మిగిలిపోయింది. ఎందుకంటే 800 సంవత్సరాల మొఘలుడు, అలాగే ఆంగ్లేయుడు, వీళ్ళందరి కారణంగా హిందూ మతము నిర్జీవమై, ధర్మము నిర్జీవమై, జీవన విధానము నిర్జీవమైపోయింది అని చెప్పేసి హిందూ అనేటువంటి ఒక ఆంగ్ల పత్రికలో వ్యాసం వచ్చింది. జనవరి తర్వాత ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలైలో వాళ్ళు ప్రయాణం చేశారు, చేరుకున్నారు అమెరికాకి. సెప్టెంబర్లో వారి ప్రసంగం జరిగింది. సెప్టెంబర్లో వారి ప్రసంగం పూర్తయిన తర్వాత అదే హిందూ అనేటువంటి ఇంగ్లీష్ పత్రికలో, అదే సంపాదకీయ పేజీలో ఇంకొక వ్యాసం వచ్చింది, శీర్షిక మార్చబడింది. ఏమిటది అంటే, హిందూ మతం మళ్ళీ పునరుజ్జీవమైంది. అంటే 6 నెలల క్రితం చచ్చిపోయినటువంటి హిందూ సమాజం మళ్ళీ ఎలా బ్రతికి బట్టగట్టింది. కాబట్టి శాశ్వతమైనటువంటి సత్యాలు కలిగినటువంటి ధర్మం కేవలం నివురు గప్పింది, మాయ కమ్ముకున్నది, పొగ కమ్ముకున్నది. కానీ ఒక అంత చేతనాశక్తి, ఆద్యంతములైనటువంటి ఒక సజీవమైనటువంటి శక్తి ఈ యొక్క భూమిలో ఉంది. అటువంటి దివ్య భూమి భారత భూమి అనేటువంటి విషయాన్ని స్వామి వివేకానంద తన యొక్క ప్రసంగం ద్వారా మళ్ళీ భారతదేశంలో తన యొక్క ఆత్మని మేలుకొలిపేటువంటి ఒక సంఘటనకి ఆ విధంగా పురుకొలిపినటువంటి సంఘటనే స్వామి వివేకానందుని యొక్క చారిత్రాత్మకమైనటువంటి ప్రసంగం. స్వామి వివేకానంద ప్రసంగం తర్వాత అసలు ప్రపంచంలో ఎటువంటి మార్పులు సంభవించాయి అని కనుక పరిశీలించినట్టయితే,
ప్రపంచంలో అప్పటికే ఉన్నటువంటి మతమౌఢ్యులు, మా మతమే గొప్పది, మా దేవుడే గొప్పవాడు, ఇతర మతాలు పనికిరావనేటువంటి విర్రవీగుతున్నటువంటి మతమౌఢ్యం ఉందో ఆ మతమౌఢ్యులు ఇంకా మతమౌఢ్యులయ్యారు. అయితే అప్పటికే సమాజంలో ప్రపంచంలో ఉండేటువంటి విశాలమైనటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తులు అప్పుడప్పుడే ప్రపంచాన్ని, వివిధ మతాల యొక్క విషయాల్ని, జీవన విధానాన్ని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు, అలాంటి విశాలమైనటువంటి హృదయం కలిగినటువంటి వాళ్ళు ఇంకా విశాల హృదయులయ్యారు. అమెరికాలో ఉండేటువంటి ప్రజలైతే అప్పటి వరకు మన దేశంలో ఉండేటువంటి ప్రజల యొక్క జీవన విధానాల గురించి కట్టుకథలు రాస్తుంటే, అమెరికా పాఠ్య పుస్తకాల్లో మనం కార్టూన్ బొమ్మలు చూస్తే మనకి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక కార్టూన్ బొమ్మ ఏమని ఉంటుందంటే, భారతదేశంలో గర్భము దాల్చినటువంటి ఒక స్త్రీ శిశువుని కన్న తర్వాత ఆ శిశువుని గంగా నదిలో ముసళ్ళకి ఆహారంగా వేస్తున్న ఒక దృశ్యం ఆ యొక్క పాఠ్య పుస్తకాల్లో ప్రచురించాం. రెండవ కార్టూన్ బొమ్మ చూసినట్టయితే కాకులకి, గద్దలకి శిశువుల్ని ఆ విధంగా ఆహారంగా పెడుతున్నటువంటి దృశ్యాన్ని చూపించారు. భర్త చనిపోతే భార్యల్ని బలవంతంగా చితికి అప్పగించి నిప్పంటించేటువంటి ఒక దృశ్యాన్ని చూపించారు. భారతదేశంలో ప్రజలు సర్కస్ ఆడించేటువంటి వాళ్ళు, కోతులను ఆడించేటువంటి వాళ్ళు కాబట్టి నిరక్షరాస్యులు, వీళ్ళకి అసలు నాగరికత, వీళ్ళకి సభ్యత లేదనేటువంటి చిత్రాలు చూపించడం జరిగింది. ఒకటి స్వామి వివేకానందుని ప్రసంగం తర్వాత అమెరికా ప్రజలు ఎవరిని విశ్వసించలేదు అంటే, అమెరికా ప్రజలు క్రైస్తవ మిషనరీలను విశ్వసించారు. భారత్ పైన కట్టబడినటువంటి కట్టు కథలు ఉన్నాయో అవన్నీ ఎవరు నమ్మలేదు. మేరీ లూయి బర్క్ అనేటువంటి ఒక విద్యావేత్త, ఆమె చెప్పింది మతమౌఢ్యం మీద మొదటి సమ్మెట పోటు ఎవరు వేసేవారంటే స్వామి వివేకానంద మొదటి సమ్మెట పోటు పోశారు. అప్పటి వరకు ప్రపంచంలో మతం యొక్క మౌఢ్యాన్ని ప్రశ్నించేటువంటి వ్యక్తులు లేరు. క్రైస్తవ మతంలో పుట్టినటువంటి కోపర్నికస్, గెలీలియో, బ్రూనో, కెప్లర్ వంటి ఎవరైతే విజ్ఞానవేత్తలు ఉన్నారో, సైంటిస్టులు ఉన్నారో, వాళ్ళు చెప్పినటువంటి సైంటిఫిక్ విషయాల్ని, కనుగొన్నటువంటి సైంటిఫిక్ విషయాల్ని అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ మతాధిపతులు వ్యతిరేకించారు. వాళ్ళని గుంజలకు కట్టి పెట్రోల్ పోసి చంపేశారు, నూనె పోసి చంపేశారు, కాల్ చేశారు. కాబట్టి మత గ్రంథాల గురించి ప్రశ్నించేటువంటి అవకాశం లేనటువంటి మతమౌఢ్యం పెరుగుతున్నటువంటి సందర్భంలో మొట్టమొదటిసారిగా అమెరికాలో ఉండేటువంటి పాశ్చాత్య ప్రపంచాల్లో విస్తరిస్తున్నటువంటి మతమౌఢ్యం మీద మొదటి సమ్మెటపోటు వేసింది ఎవరు అంటే స్వామి వివేకానంద అని మనం చెప్పలేదు, మేరీ లూయి బర్క్ అనేటువంటి ఒక విద్యావేత్త చెప్పి. అంత మాత్రమే కాదు, అక్కడ వివిధ సైన్స్ డిపార్ట్మెంట్లకి, విభాగాలకు చెందినటువంటి ప్రముఖులు, డీన్స్, చైర్మన్లు వాళ్ళు భారతదేశానికి కృతజ్ఞత తెలిపారు. ఏమని కృతజ్ఞత తెలిపారంటే, భారతదేశం నుంచి ఒక వ్యక్తిని విశ్వమత సభకు పంపించినందుకు మేము సంతోషపడుతున్నాం, ఆనందపడుతున్నాం. మేము ఇప్పటి వరకు మా మతమే గొప్పదని భావించే వాళ్ళు, ఎక్కడ చర్చించడానికి, డిబేట్లకి అవకాశం లేకుండా ఉండేది. ఇటువంటి పరిస్థితుల్లో స్వామి వివేకానంద ఒక నూతనమైనటువంటి విధానాన్ని, నూతనమైనటువంటి పంథాన్ని, నూతనమైనటువంటి హిందుత్వ జీవన విధానాన్ని ఎప్పుడైతే ప్రపంచం ముందు ఉంచారో, మేము మా యొక్క బుర్రలకి, మా మెదడుకి పదును పెట్టి విశ్లేషణ చేసేటువంటిగా వివేచన సమాజంలో, దేశంలో ప్రారంభమైంది, ప్రపంచంలో ప్రారంభమైంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సైన్స్ డిపార్ట్మెంట్ చెందినటువంటి వ్యక్తులు చెప్పడం జరిగింది. ఒకటి స్వామి వివేకానంద ప్రసంగాలు వింటుంటే అసలు ప్రపంచంలోనే మొదటిసారిగా వినేవారికి కరెంటు షాక్ ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ప్రసంగాలు స్వామి వివేకానంద చేశారు. స్వామి వివేకానంద అక్కడ 17 రోజుల పాటు విశ్వమత సభల్లో జరుగుతున్నటువంటి వివిధ సమావేశాల్లో, వివిధ కార్యక్రమాల్లో ప్రసంగిస్తున్నప్పుడు ఆయన ఉపన్యాసాలు విన్నటువంటి ప్రజలు ఇంటికి వెళ్ళి మళ్ళీ తేరుకోవడానికి సమయం బట్టి
కారణం ఏమిటి అంటే ఆయన ప్రసంగంలో కపటం లేదు, ఆయన ప్రసంగంలో నటన లేదు. సత్యాన్ని దాచిపెట్టి, నిజాన్ని దాచిపెట్టి, సత్యాన్ని నిజాన్ని బలిపెట్టి, ఎదుటి వారిని సంతోషపెట్టి, ఎదుటి వారితో కరతాల ధ్వనులు చేసుకునేటువంటి ఒక నటనాగ్రేసురుడు కాదు స్వామి వివేకానంద. తన గద్యము ద్వారా, తన పద్యము ద్వారా, తన ప్రసంగము ద్వారా, తన రచన ద్వారా ఏదైనా సరే శక్తివంతంగా, సూటిగా శ్రోతల మనస్సులోకి వెళ్ళి ప్రభావితం చేసేటువంటి ప్రసంగాల్ని స్వామి వివేకానంద ఇవ్వటం ప్రపంచానికి, ఒక సమాజంలో ఉండేటువంటి, ప్రపంచంలో ఉండేటువంటి ప్రజలందరికీ గర్వకారణమైనటువంటి స్థితిలో స్వామి వివేకానంద మనకు కనబడుతుంది. 128 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా స్వామి వివేకానందుని సూక్తులు, స్వామి వివేకానందుని యొక్క భీకరమైనటువంటి మాటలు ఈ రోజున దేశంలో లక్షలాది మంది, కోట్లాది మంది యువతి యువకుల యొక్క జీవితాలని, అసంఖ్యాకమైనటువంటి ప్రజల యొక్క జీవితాలని అంకిత భావంలో నడిపించేటువంటి దిశలో ఒక ఆదర్శమైనటువంటి వ్యవస్థ వైపు నడిపిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. స్వామి వివేకానంద చికాగోలో మాట్లాడుతున్న సమయంలో వారి వయస్సు ఎంత అంటే కేవలం 30 ఏళ్ల వయస్సు మాత్రమే. 30 ఏళ్ల వయస్సులో స్వామి వివేకానంద యొక్క చికాగో ప్రసంగం ఒక గొప్ప పరిణామాల్ని, గొప్ప ప్రభావితమైనటువంటి అంశాన్ని ప్రపంచం ముందు వచ్చింది. ఆ యొక్క దృశ్యంతో అప్పటి వరకు భారతదేశంలో 40 కోట్ల మంది ప్రజలు బానిసలుగా బ్రతుకుతున్నటువంటి సమయం. అసలు ఈ దేశం వదిలిపెట్టి ఆంగ్లేయులు వెళ్ళిపోతారా అనేటువంటి ఒక సంశయం, అనుమానం అనేటువంటి పరిస్థితి. శాశ్వతంగా సామ్రాజ్యాన్ని అధిష్ఠించి భారతదేశం ఆంగ్లేయుల యొక్క అలవాట్లకి, ఆంగ్లేయుల యొక్క భాషకి, ఆంగ్లేయుల యొక్క సంస్కృతి అలవాటు పడేటువంటి ఒక పరిస్థితి నెలకొన్నటువంటి సమయం. ఈ దేశంలో ఆంగ్ల విద్య నేర్చినటువంటి వాళ్ళు, విద్యావంతులు, సైంటిస్టులు, మేధావులు, అసలు ఆంగ్లేయుల పాలనే చాలా గొప్పది, ఆంగ్లేయులు లేకపోతే మన దేశానికి నాగరికత లేదు, సభ్యత లేదు, అందుకే ఆంగ్లేయులు పొగిడేటువంటి వాళ్ళు, ఆంగ్లేయుల యొక్క పాలనని సమర్థించేటువంటి వాళ్ళు, ఆంగ్లేయులకి గూఢచారులుగా పనిచేసేటువంటి వాళ్ళు, ఆంగ్ల మానస పుత్రులుగా భారతదేశం అంతా ఒక రకంగా భారతదేశం ఎదిగే పరిస్థితి లేదనేటువంటి ఒక స్థితి నెలకొన్నటువంటి సందర్భం. అటువంటి సమయంలో స్వామి వివేకానంద భారతదేశంలో ఉండేటువంటి హిందువు, అతను బానిస కాదు, స్వాభిమాని. ప్రతి హిందువు దేశానికి, ప్రపంచానికి ఎక్కువ మేలు చేయగలడు అని నిరూపించడం కోసం చికాగో వెళ్ళడనేటువంటి విషయాన్ని మనం మర్చిపో. స్వామి వివేకానంద పడవ ఎక్కే ముందు, సముద్ర ప్రయాణం చేసే ముందు చాలా మంది పండితులు, చాలా మంది వ్యక్తులు సముద్ర ప్రయాణం చేయడం సరైనది కాదు, అదొక మూఢ విశ్వాసంగా పరిగణిస్తున్నటువంటి సమయంలో స్వామి వివేకానంద అంటారు, భారతదేశం యొక్క పతనానికి మూల కారణం ఇదే, మన ఏకాకితనమే మూల కారణం. ఇతర దేశాల నుంచి మనం వేరుగా ఉండకూడదు సుమా, ఆచారం పేరుతో గోడలు కట్టుకోకూడదు, మనం విస్తరిస్తేనే జీవితం ఉంటుంది, కుంచుకుపోతే మరణం తప్ప ఇంకేముండదు. ఆ విధంగా ఈ దేశం యొక్క సరిహద్దులు దాటి సముద్ర ప్రయాణం చేసి సుమారుగా 10,000 కిలోమీటర్లు, 13,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి 2 నెలల పాటు ఈ దేశం యొక్క సరిహద్దులు దాటి చికాగో సభలో ప్రసంగించడం అనేటువంటిది రాబోయేటువంటి రోజుల్లో భారతదేశం యొక్క వైభవానికి ఒక తార్కాణంగా, ఉదాహరణగా మనకు కనబడుతుంది. స్వామి వివేకానంద ఆస్ట్రేలియా, రష్యా, ఆఫ్రికా ఈ 3 దేశాలు తప్ప ప్రపంచమంతా ఎక్కడో చోట 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఆ విధంగా ప్రపంచంలోని అన్ని వైపులా ఆ విధంగా తిరగడానికి అతనికి ప్రేరణ ఇచ్చింది, అతన్ని తిరగడానికి అతన్ని కదిలించింది ఏమిటి అని మనం గమనిస్తే ఆశ్చర్యం. స్వామి వివేకానంద చికాగో సభకు వెళ్ళక ముందు ఈ దేశంలో కొలంబో టు ఆల్మోర్, శ్రీలంక ప్రాంతంలో ఉండే కొలంబో నుంచి మొదలుకొని ఉత్తరాఖండ్లో ఉండేటువంటి అల్మోరా వరకు ఆయన యాత్ర చేశాడు, ప్రజల్ని కలిశాడు. ఈ దేశ ప్రజల యొక్క పేదరికం అతని కళ్ళ కనిపించింది. 2,000 మంది, 3,000 మంది ఆంగ్లేయులు ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళ పరిపాలనలో దాస్యం కనిపించింది, బానిసత్వం కనిపించింది. శతాబ్దాల పాటు అణిచివేతకు గురైనటువంటి ప్రజల యొక్క భయానకమైనటువంటి, నిదారకరమైనటువంటి దృశ్యాలు స్వామి వివేకానంద కనిపించాయి. ఇవన్నీ అతని జీవితాన్ని వెంటాడు. కాబట్టి స్వామి వివేకానంద
అమెరికాలో మాట్లాడడానికి, చికాగోలో మాట్లాడడానికి, ప్రపంచం తిరగడానికి, భారత ప్రజల యొక్క బాధను నివారించడమే ఒక ప్రధానమైనటువంటి ఆలోచనగా అతని హృదయంలో ఆవరించిందనేటువంటి విషయాన్ని మనం మర్చిపో. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నిస్తే, దేవుడు దరిద్రుల్లో ఉన్నాడు, దీనుల్లో ఉన్నాడు, దుఃఖితుల్లో ఉన్నాడు. ఒకటి అటువంటి పేద ప్రజలను సేవించడమే నిజమైన దేవుడిగా మనం నమ్మాలి అని స్వామి వివేకానందుడు భౌతికమైన సాయుధమైన పోరాటాలు చేయలేదు. భౌతికమైనటువంటి సాయుధ పోరాటాలు చేయడం అనేది అది ఆఖరి సాధనం మాత్రమే. కానీ పీడిత వర్గాల ప్రజల కోసం నిర్భయంగా రాజీ పడకుండా లేచి నిలబడి విద్యని వెలుగుని సంపాదించి సంఘటితమైన హక్కులు సాధించుకోమని పిలుపునిచ్చినటువంటి నిజమైనటువంటి సోషలిస్ట్ ప్రపంచంలో ఎవరైనా ఉంటే అతను స్వామి వివేకానంద. చిన్నప్పటి నుంచి ఒక విద్యార్థిగా, ఒక సన్యాసిగా, అతను విదేశాల్లో ఉన్నా, భారతదేశంలో ఉన్నా చదువుకు సమయం కేటాయించి ఏ పుస్తకం దొరికినా అరుదైనటువంటి ఆ పుస్తకాన్ని తీవ్రతతో అధ్యయనం చేసి అందులో ఉండేటువంటి సమస్త విజ్ఞాన శాస్త్ర రంగాల్లో జరుగుతున్న అభివృద్ధిని, తాజా సమాచారాన్ని తెలుసుకొని తనదైనటువంటి విశ్లేషణతో భారతదేశానికి అన్వయించి ప్రపంచంలో భారతదేశాన్ని ఒక గొప్ప దేశంగా తీర్చిదిద్దడం కోసం తపన పడేటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. ఒకటి స్వామి వివేకానంద అంటారు, స్వామి వివేకానంద అంటారు. దేశంలో, ప్రపంచంలో పక్షులు, జంతువులు ఉంటాయి, అవన్నీ తమ ఉనికి కోసం పోరాటం చేస్తాయి. కాబట్టి స్వామి వివేకానంద భారతదేశం తన యొక్క మతం కోసం, తన యొక్క మతం యొక్క ఉనికి కోసం, సంస్కృతి యొక్క మతం ఉనికి కోసం పోరాటం చేయాల్సిన అక్కర్లేదు. పరస్పరం సహకారంతో ప్రపంచంలో ఉండేటువంటి ప్రజలందరికీ నచ్చజెప్పి, ప్రజలందరి ముందర మన యొక్క విషయాలు ఆ విధంగా ముందుంచి ఆ విధమైనటువంటి ఐకమత్యం కలిగినటువంటి వికాసం కోసం ప్రయత్నం చేసినటువంటి వ్యక్తిగా మనకి స్వామి వివేకానంద కనిపిస్తారు. ప్రపంచంలో మన దేశాన్ని చూస్తే చాలా విచిత్రమైనటువంటి దేశంగా భారతదేశం కనిపిస్తుంది. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి కులాలు భారతదేశంలో ఉన్నాయి. 5,000కు పైగా కులాలు ఉన్నాయి, 350కు పైగా భాషలు ఉన్నాయి. ప్రపంచంలో మిగతా దేశాల్లో చూస్తే భేదాలు ఉండొచ్చు కాక, కానీ 200, 300, 500 శాఖలు ఉండొచ్చుగా ఆయా మతాల్లో. ఆయా దేశాల్లో నల్ల రంగు, తెల్ల రంగు పేరుతో, రంగు పేరుతో విభేదాలు ఉండొచ్చుగా. కానీ భారతదేశంలో ఇన్ని కులాలు ఉండేసరికి ప్రపంచంలో మిగతా దేశాలు, మిగతా మతాలు ఇదొక బలహీనమైన దేశంగా భారతదేశం గురించి వ్యాఖ్యానిస్తున్నప్పుడు, భ్రమలు వ్యాపింప చేస్తున్నప్పుడు మనం కూడా అందరం నిర్వీర్యతకు లోనయ్యాం, నిస్పృహకు లోనయ్యాం. భారతదేశంలో ఈ కులాలు ఏమిటి అని చెప్పేసి అనుకున్నాం. కాబట్టి స్వామి వివేకానంద అంటారు, భారతదేశంలో లోపాలు ఉండొచ్చు, వికృతులు ఉండొచ్చు, దోషాలు ఉండొచ్చు, కానీ భారతదేశంలో కొన్ని మౌలికమైన సూత్రాల ఆధారంగా వ్యవస్థలు ఏర్పడ్డాయి. ఆ వ్యవస్థలో ఉన్నది ప్రతిదీ దోషం కాదు సుమా, ప్రతిదీ వికృతం కాదు సుమా. ఈ దేశాన్ని నడిపించడం కోసం మన పెద్దవాళ్ళు ఆయా కాలాల్లో చేసినటువంటి కొన్ని వ్యవస్థల యొక్క సూత్రాల ఆధారంగా ఈ దేశం నడిచింది, వ్యవస్థ నడిచింది. కాకపోతే స్వామి వివేకానంద ఈ కులాల మధ్యలో పోరాటం వద్దంటాడు, కులాల మధ్యలో ద్వేషం వద్దంటాడు. మీరు చెప్పండి, భారతదేశం కులాల మధ్య పోరాటం జరిపితే, కులాల మధ్య ద్వేషాలు పెరిగితే ఎప్పుడైనా బాగుపడినటువంటి, ఏదైనా అభివృద్ధి చెందినటువంటి వ్యవస్థ ఎక్కడైనా కనిపిస్తుందా? ఎవరైనా గొప్ప సంస్కర్తలమేమో చెప్పి ఆ రకంగా సమాజంలో ఉండేటువంటి ఒక కులం వాళ్ళు ఇంకొక కులాన్ని విమర్శిస్తూ ఏదైతే రెచ్చగొట్టేటువంటి భావాల కారణంగా ఏవైతే పనులు చేస్తున్నారో, పుస్తకాలు రచిస్తున్నారో, ప్రసంగాలు చేస్తున్నారో, రచనలు చేస్తున్నారో, పాటలు పాడుతున్నారో, దాని కారణంగా సమాజం విచ్ఛిన్నమైందా, సమాజం అభివృద్ధి చెందిందా అంటే స్వామి వివేకానంద చెప్తారు, ఇలాంటి విచ్ఛిన్నమైనటువంటి ప్రసంగాల ద్వారా ఈ దేశం వికాసం చెందదు. నేను ప్రారంభంలో అనుకునేవాడిని, ఏమన్నది సాటి మనిషితో పోరాటం చేయాలనుకునేవాడిని, కానీ సాటి మనిషితో పోరాటం చేసిన కారణంగా నేను వికాసం చెందను కాక చెందను. కాబట్టి అభివృద్ధి అనేది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఈ దేశంలో ఉండేటువంటి అన్ని కులాల వాళ్ళు పరస్పర సహకారంతో ఐకమత్యానికి కనుక మార్గం కనుగొన్నట్టయితే అప్పుడు ఈ దేశంలో వికాసం సాధ్యమవుతుంది అని స్వామి వివేకానంద 100% ఆ విధంగా నిర్మోహమాటంగా చెప్పినటువంటి ఘట్టాలు మనకు కనిపిస్తాయి. స్వామి వివేకానంద కేవలం మతం గురించి మాత్రమే చెప్పారా అంటే కాదు. స్వామి వివేకానంద ఈ దేశంలో ప్రగాఢమైన దేశభక్తి అంటే అర్థము కేవలం భారత్ మాతాకి జై అనడం మాత్రమే కాదు సుమా. ఈ దేశంలో ఉండేటువంటి కోట్లాది మంది ఎవరైతే బడుగు వర్గాల ప్రజలు ఉన్నారో, ఆకలికి ఆ విధంగా ఆకలితో ఇబ్బందులు పడుతూ ఆహారానికి నోచుకున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారు, కనీసమైనటువంటి
కూడుగుడ్డ వసతి ఆరోగ్యం విద్య లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల గురించి ఆలోచించమంటాడు స్వామి వివేకానంద. ఇంతకంటే మించినటువంటి సోషలిస్ట్ ఇంకెవరుంటారు సమాజం? ఎవరైతే నిత్యము ఆకలితో ఇబ్బంది పడుతుంటారో, తపన పడుతుంటారో, అలాంటి ఆకలి ఉన్న జీవికి మతం ఉండదంట. అసలు ఖాళీ కడుపులకి మతానికి పొత్తు లేదంటారు స్వామి వివేకానంద. ప్రజలకు ఆహారం కావాలి, కనీస అవసరాలు తీరాలి, అతనికి దేవుడి గురించి ఆలోచించే తీరిక లేదు. ఒక పక్కన మితిమీరినటువంటి ఐశ్వర్యం, మితిమీరినటువంటి ధనవంతులు పెరుగుతుంటే వాళ్ళలో అసభ్యమైనటువంటి జీవన శైలి, ఒక పాశ్చాత్య జీవన శైలి ఒక పక్క పెరుగుతుంటే, ఇంకొక పక్కన దారిద్ర్యం కారణంగా దైన్యము, ఆత్మన్యూనత, సమాజంలో నిరాశ నిస్పృహలతో ప్రజలు జీవిస్తున్నారు. అంటే ధనం ఉన్నటువంటి చోట జీవన శైలి మారుతున్నది, పేదలు ఉన్నటువంటి చోట, దరిద్రం ఉన్న చోట దైన్యం పెరుగుతున్నది. ఈ రకమైనటువంటి ఒక అసంతులనం, ఇంబ్యాలెన్స్ దేశంలో పెరుగుతున్న కారణంగా దేశం వికాసం చెందేటువంటి ప్రసక్తి లేదు. అందుకోసమే వీటన్నిటినీ కూడా ఆధ్యాత్మిక వికాసం వైపు నడిపించాలని స్వామి వివేకానంద కలడు. స్వామి వివేకానంద ఉపన్యాసాలు విన్నటువంటి వాళ్ళు ఎవరండి? స్వామి వివేకానంద 4 సంవత్సరాల పాటు ఐర్లాండ్లో, ఇంగ్లాండ్లో, అమెరికాలో ప్రసంగిస్తున్నప్పుడు ఎదురుగా కూర్చున్నటువంటి వాళ్ళంతా నిరక్షరాస్యులు, కేవలం సాధారణ ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులు. వాళ్ళందరూ ఆర్చ్ బిషప్ లాంటి చర్చలకు అధిపతులు. వారు చాలా మంది సైంటిస్టులు, చాలా మంది యూనివర్సిటీలో చదువులు చెప్పేటువంటి ప్రొఫెసర్స్, చాలా మంది విద్యావేత్తలు, విద్యాధికులు మనకి స్వామి వివేకానంద యొక్క ప్రసంగ సమయంలో కనిపించేటువంటి. స్వామి వివేకానంద అంటాడు, నా ప్రసంగాలకి హాజరైనటువంటి చాలా మంది నాయకులు ప్రపంచంలో ఏమి కావాలని కోరుకుంటున్నారో స్వామి వివేకానందకు చెప్పారట. ఏమని చెప్పారు? ఈ ప్రపంచంలో రాబోయేటువంటి రోజులకు నూతన వ్యవస్థ ఏర్పడాలి, ఆ నూతన వ్యవస్థకి హిందూ వేదాంతం కావాలని చెప్పారు అంటాడు స్వామి వివేకానంద. ఒకటి భారతదేశంలో పేదలు, భారతదేశంలో అట్టడుగు వర్గాలు, వీళ్ళకెవరు మిత్రులు లేరండి, వారికి ఎవరు ఏ సహాయం అందట్లేదు, ఎంత ప్రయత్నించా వాళ్ళు పైకి లేవట్లేదు, సమాజం తమపై వేసేటువంటి దెబ్బల్ని భరిస్తున్నారు, కృంగిపోతున్నారు. కాబట్టి మన యొక్క పతనానికి ఇదే కారణం. కాబట్టి అటువంటి పతనానికి కారణమైనటువంటి ఆ యొక్క పేదలను ఉద్ధరించడమే దానివల్ల ఒక అద్భుత శక్తి నిర్మాణం అవుతుందని స్వామి వివేకానంద అంటారు. అందుకే ఒక రొట్టె ఇచ్చి చూడండి, ఎంత అద్భుతమైన శక్తి వస్తుంది. విద్య నేర్పి చూడండి, ఒక అత్యద్భుతమైనటువంటి నిపుణుడు దేశంలో తయారవుతారు. అందుకోసమే రొట్టె ముక్కతో పాటు చదువు నేర్పించమని స్వామి వివేకానంద చెప్పారు. అందుకే దరిద్ర దేవోభవ, దరిద్ర నారాయణ దేవోభవ, ఒక కొత్త పదాన్ని, ఒక నూతనమైనటువంటి పదాన్ని స్వామి వివేకానంద సమాజానికి అందించారు. ఏమండి, మన సమస్యలకు పరిష్కారం పైన ఉండేటువంటి ఉన్నతమైన స్థానంలో ఉండేటువంటి వాళ్ళ కాళ్ళు లాగడం కాదు సుమా. దిగువన ఉన్నటువంటి వాడు, పడిపోయినటువంటి వాడు, లోతులో దిగినటువంటి వాడు, లొంతలో పడిపోయినటువంటి వాడు, వాడిని పైకి లేపడం ఉందే అదే నిజమైనటువంటి స్థానము. దాన్ని మెల్లిమెల్లిగా తీసుకురావడం ఉందే అదే, దాని వల్ల ప్రపంచంలో వికాసం కలుగుతుంది, అభివృద్ధి కలుగుతుందని విశ్వసించారు స్వామి వివేకానంద. హిందూ మతం అనగానే చాలా మంది ఈ రోజున సమాజంలో రకరకాల వేదికలు, జన విజ్ఞాన వేదికలు, నీకు నాస్తికవాదులు, ఇవన్నీ చూసి రకరకాల పద్ధతులు, కమ్యూనిస్టులు మతం మత్తుమందు అని మాట్లాడుతున్నప్పుడు నిజంగానే హిందూ మతం మత్తుమందు అనుకుంటుంది. అసలు ఈ మతం మత్తుమందు అనేటువంటి మాట ఎవరన్నారు? మతం మత్తుమందు అన్నాడు మార్క్స్ అన్నాడు. ఎవరైతే దాస్ క్యాపిటల్ రాశాడో, ఎవరైతే కమ్యూనిస్టులకి, మార్కిస్టులకి గురువుగా భావిస్తామో, ప్రవక్తగా భావిస్తామో, ఆ మార్క్స్ మతం మత్తుమందు అన్నాడు. మతం ఒక భ్రమ అన్నాడు ఎంగెల్స్. ఇది అశాస్త్రీయమే, సైంటిఫికల్ కాదు అసలు మతం అంటాడు ఎంగెల్స్. అసలు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో మనుషుల యొక్క బాధలు తీరాలంటే సైన్స్ బాధ తీరుస్తుంది తప్ప మతం యొక్క అవసరమే లేదన్నాడు హెగెల్ మరియు పుయర్నెక్ అంటాడు. ఈ విధంగా ఈ నలుగురు, మార్క్స్ కానీ, ఎంగెల్స్ కానీ, హెగెల్ కానీ, పుయర్నెక్ కానీ, ఈ నలుగురు ఇంతగా ద్వేషంతో అసహించుకున్నటువంటి మతం ఏది? వాళ్ళు ఏ మతం మీద నిప్పులు కురిపించారు? వాళ్ళు ఏ మతాన్ని మత్తుమందని పిలిచారు? మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది, అది ఖచ్చితంగా హిందూ మతం కాదు. ఎందుకు కాదు అంటే, ఈ నలుగురు ఎప్పుడు హిందుత్వాన్ని అధ్యయనం చేయలేదు. వీళ్ళెప్పుడు మన యొక్క భారతదేశంలో ప్రయాణం చేయలేదు, పర్యటన చేయలేదు.
మన భారతదేశంలో ఉండేటువంటి లోతైనటువంటి ఉపనిషత్తులు వేదాలు అధ్యయనం చేయలేదు. వాళ్ళు ప్రపంచంలో చదివినటువంటి రెండే రెండు, మూడే మూడు. ఒకటి ఇస్లాంని అధ్యయనం చేశారు, యూదు మతాన్ని అధ్యయనం చేశారు, క్రైస్తవాన్ని అధ్యయనం చేశారు. ఒక పుస్తకం ఉంది, దాని పేరు కే మార్క్స్ ఆఫ్ ఎంగిల్స్ ఆన్ రిలీజన్ అనే పుస్తకంలో వాళ్ళు రాసిన మొత్తం ఏ పేజీలో చూసినా ఎక్కడ హిందూ మతం గురించి ఎక్కడ రాలేదు. అంటే హిందూ మతం గురించి ఒక్కగానొక ప్రస్తావన కూడా ఆ పుస్తకంలో లేదు. మరి అటువంటి ఆ నలుగురు వ్యక్తులు మతం మత్తుమందు అని దేన్ని అన్నారు? మతము ఒక భ్రమ, అన్సైంటిఫికల్ అని ఎవరు ఏ మతాన్ని అన్నారు? అసలు మతం అవసరమే లేదని ఎవరు చెప్పారు? ఏ మతం గురించి చెప్పారు? ప్రపంచంలో క్రైస్తవ దేశాల్లో పుట్టినటువంటి క్రైస్తవులే వాళ్ళు. కోపర్నికస్, గెలీలియో, జాన్ కెప్లర్, బ్రూనో ఇలాంటి వాళ్ళు క్రైస్తవ మతంలో ఉన్నప్పటికీ మత పెద్దలు, అక్కడ ఉన్నటువంటి మత పెద్దలు వారిని క్రూరంగా హింసించారు, వేధించారు. క్రైస్తవంలో ఉండేటువంటి చర్చ్ వారిని గుంజల కట్టి మంట పెట్టి కాల్చి చంపారు. వాళ్ళు చేసినటువంటి సైంటిఫిక్ పరిశోధన పత్రాలని, గ్రంథాన్ని నిషేధించారు, నాశనం చేశారు. శతాబ్దాల పాటు తీవ్రమైనటువంటి ద్వేషంతో అక్కడ ఉండేటువంటి సైన్స్ ని నమ్ముతున్నటువంటి వాళ్ళని, ప్రజాస్వామ్యాన్ని నమ్ముతున్నటువంటి వాళ్ళని, సామ్యవాద ఉద్యమాన్ని నమ్ముతున్నటువంటి వాళ్ళని అనగదొక్కింది అక్కడ ఉన్నటువంటి మతాలు. ఇప్పుడు చెప్పండి, మతం ప్రజలకు మత్తు మందు అని మార్క్స్ చెప్పడం తప్పు కాదు. ఆయన విమర్శలు కరెక్టే, ఆయన చెప్పింది కరెక్టే, కానీ అది హిందూ మతానికి వర్తించదు. మరి ఏ మతానికి వర్తిస్తుంది? మా మతమే గొప్ప, మా దేవుడే గొప్ప, మిగతా మతాలు, మిగతా ప్రజలు సైతాన్లు, పాపులు, కాఫీలని భావించేటువంటి సెమిటిక్ మతాలతో మన యొక్క ధర్మాన్ని పోల్చొద్దంటారు స్వామి వివేకానంద. ఎందుకోసమంటే ప్రజలందరిలో భగవంతుణ్ణి చూడగలిగేటువంటి దేశం మన యొక్క ధర్మం మనది. ఇటువంటి భగవంతుని చూడగలిగేటువంటి మన ధర్మంతో ఆ మతాన్ని పోల్చడం ఏంటి? అందుకే భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ మొత్తం కూడా 70 సంవత్సరాల కాలంలో ఎందుకు కమ్యూనిస్టులు ఫెయిల్ అయ్యారు, ఎందుకు కమ్యూనిస్టులు విఫలమయ్యారు అంటే అక్కడ మార్క్స్ చెప్పినటువంటి దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా కాపీ కొట్టి ఇక్కడ ఉన్నటువంటి హిందూ మతాన్ని అన్వయిస్తూ వాళ్ళు చెప్పినటువంటి ప్రసంగాలు, చేసిన రచనలు ఇప్పటికీ సాగుతున్నటువంటి అభూతమైన కల్పనల కారణంగా ఆ యొక్క కమ్యూనిస్టు ఉద్యమం విఫలమవుతుందనేటువంటి విషయాన్ని ఇప్పటికీ వాళ్ళు గ్రహించండి. మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఒకవేళ మార్క్స్ కమ్యూనిస్టుల గురువు, కమ్యూనిస్టులకు ప్రవక్త అయినటువంటి మార్క్స్ ఒకవేళ హిందుత్వాన్ని అధ్యయనం చేసి ఉంటే, అతను చదివి ఉంటే, అతను తప్పకుండా భారతదేశానికి ప్రేమికుడిగా మారేవాడు. కానీ పాపం ఇక్కడ పుట్టినటువంటి కమ్యూనిస్టులు ఇక్కడే పుట్టారు, కానీ హిందుత్వాన్ని సమగ్రం చదివే అవకాశం ఉంది. వాళ్ళకి లైబ్రరీ ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి, కానీ చదవనటువంటి కారణంగా ఈ దేశానికి వాళ్ళు నమ్మక ద్రోహులయ్యారు, దేశద్రోహులయ్యారనే విషయాన్ని మనం మర్చిపో. ఒకటి హిందూ మతం అంటే ఇది ఒక నిత్య జీవిత గమనం, ఇది మన జీవన విధానం. హిందూ మతానికి ఏది ఆధారం? హిందూ మతానికి ఆధారం భయం కాదు. ప్రసాదం తీసుకుంటే ఏమంటాడో దేవుడు, బొట్టు పెట్టుకుంటే ఏమంటాడో దేవుడు, గాజులు పెట్టుకుంటే దేవుడు ఏమంటాడు, చర్చికి పోతే మా యొక్క దేవుడు ఏమంటాడు, మసీదుకి పోతే దేవుడు ఏమంటాడు, గుడికి వెళ్తే దేవుడు ఏమంటాడు, గంట కొడితే దేవుడు ఏమంటాడు, మంత్రాలు వింటే దేవుడు ఏమంటాడు. ఆ విధంగా దేవుని పైన తోసి, దేవుణ్ణి ఒక భూతంగా, దేవుని ఒక సమాజంలో దేవుణ్ణి ఒక సాడిస్ట్ దేవునిగా చిత్రీకరించి ఆ రకంగా భయపడేటువంటి మతము కాదు హిందూ మతం. హిందూ మతము మూలము భయము కాదు సుమా. హిందూ మతానికి మూలము అసహనము కాదు. హిందూ మతానికి మూలము మూఢభక్తి కాదు సుమా. హిందూ మతానికి ఇక్కడ ఉన్నటువంటి పూజారులు, ఇక్కడ ఉన్నటువంటి మతాధికారులు నిరంకుశత్వం కాదు. హిందూ మతానికి ఆధారం ఏమిటి? హిందూ మతానికి ఆధారము సత్య అన్వేషణ. ఈ దేశంలో పుట్టినటువంటి ఒక ధ్రువుడు, ఈ దేశంలో పుట్టినటువంటి ఒక ప్రహ్లాదుడు, ఈ దేశంలో పుట్టినటువంటి ఒక నచికేతుడు, ఈ దేశంలో పుట్టినటువంటి స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంసలు, వాళ్ళు భయంతో ఈ సమాజంలో జీవించారు. ఈ దేశం యొక్క మూలాల్ని కనుక్కోవడం కోసం ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలతో దేశంలో సత్యాన్వేషణ మొదలైంది. ఎవరో సాధు సంతుల్ని, ఎంతో మంది సాధు సంతుల వెంట తిరిగారు. సాధు సంతుల్ని ప్రశ్నిస్తూ ఈ యొక్క దేశంలో ఉండేటువంటి లోతుల్లోకి అధ్యయనం చేస్తూ వెళ్ళారు. ఆ రకంగా వీళ్ళంతా పుస్తకాలు మాత్రమే చదివి మతం గురించి తెలుసుకోలేదు, స్వయంగా సాధన చేశారు, అనుభూతి పొందారు. అందుకోసమే హిందూ మతము కేవలం విశ్వాసం కాదు సుమా. హిందూ మతం అంటే కేవలం నమ్మకం కాదు సుమా. ఈ దేశంలో హిందూ మతాన్ని అధ్యయనం చేస్తూ పాటు ధ్యానము ద్వారా, సమాధి ద్వారా,
అనుభూతి ద్వారా భగవంతుని దగ్గరికి వెళ్ళి భగవంతునితో మాట్లాడేటువంటి ఒక సందర్భాలు, ఒక అరుదైనటువంటి సంఘటనలు భారతదేశంలో కనిపిస్తాయి. అందుకోసమే హిందూ మతము ఒక విశిష్టమైనటువంటి మతంగా స్వామి వివేకానంద ప్రపంచానికి పరిచయం చేశారు. ఒకటి హిందూ మతము, ఇది ఒక జీవన విధానము. దీని ఫౌండర్ ఎవరు? ఏమండి, ఇస్లాంకి ఫౌండర్ తెలుసును, ఇస్లాం యొక్క ప్రవక్త మనకు తెలుసును, ఇస్లాం యొక్క పుస్తకం మనకు తెలుసును, ఇస్లాంలో ఆ విధంగా ప్రార్థన చేసేటువంటి దినము మనకు తెలుసును. అలాగే క్రైస్తవం యొక్క ప్రవక్త మనకు తెలుసును, క్రైస్తవాన్ని ఏ విధంగా ఏ వారం అది ప్రార్థనాలయాలకు వెళ్తారో మనకు తెలుసును, క్రైస్తవం యొక్క పుస్తకం మనకు తెలుసును, క్రైస్తవం ఎప్పుడు ప్రారంభమైందో మనకు తెలుసు. ఆ రెండు మతాలతో పోలిస్తే మరి మీ హిందూ మతము ఎప్పుడు ప్రారంభమైంది? హిందూ మతం యొక్క ఫౌండర్ ఎవరు? ఈ ప్రశ్న ఎవరినో వేరేదండి. ఈ దేశంలో చాలా గొప్పనైనటువంటి సాధువు, అతని పేరు స్వామి చిన్మయానంద. స్వామి చిన్మయానందని ప్రశ్నించారు, మీ యొక్క హిందూ మతం యొక్క ఫౌండర్ ఎవరు అని ప్రశ్నించారు. స్వామి చిన్మయానంద చెప్పాడు, మీరు అడిగినటువంటి ప్రశ్నకి నా దగ్గర జవాబు, కానీ నేను కూడా ఒకటి రెండు ప్రశ్నలు అడుగుతానన్నారు స్వామి చిన్మయానంద. ఏమైనా ప్రశ్నలు అడిగారో తెలిసిన? ఫిజిక్స్ అంటే భౌతిక శాస్త్రానికి ఫౌండర్ ఎవరు? రసాయన శాస్త్రానికి ఫౌండర్ ఎవరు? గణిత శాస్త్రానికి ఫౌండర్ ఎవరు? భూమి ఆకర్షణ సిద్ధాంతం దానికి ఫౌండర్ ఎవరు? ఒకటి దానికి ఫౌండర్ లేరండి. ఈ సృష్టిలో ఉండేటువంటి ఇంత సైన్స్ ఉందో ఆ విధంగా ప్రతి సైంటిస్టు, ప్రతి వ్యక్తులు, కొత్త వ్యక్తులు సైన్స్ ను పరిశోధిస్తూ కొత్త విషయాలు ఏ విధంగా తీసుకొస్తున్నారో ఆ విధంగా భారతదేశంలో హిందుత్వం ఉంటే అది కూడా సైంటిఫికల్ ఆలోచన, అదొక సత్యాన్వేషణ. ఆ విధంగా వచ్చినటువంటి ప్రతి ప్రవక్త ఒకరొకరు ప్రవక్తలన్నీ కొత్త రీతిలో హిందుత్వాన్ని, ఆ విధంగా నూతనమైన సిద్ధాంతాన్ని ప్రపంచం ముందుంచారు అంటాడు స్వామి వివేకానంద. అందుకోసమే ఉదయించే సూర్యుడితోని ప్రతిరోజు తెల్లారుతుంది హిందూ జీవన విధానంలో. హిందూ జీవన విధానం అలారంతో ప్రారంభం కాదండి, గడియారంతో ప్రారంభం కాదు. ఉదయం సూర్యుడితో తెల్లారుతుంది, మనిషి జీవనం మొదలవుతుంది. సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ, దృఢమైనటువంటి శరీరం కోసం, దృఢమైనటువంటి మనస్సు కోసం ప్రాణాయామం చేయబడుతుంది, ఎక్సర్సైజ్ వ్యాయామం చేయబడుతుంది. స్నానం చేసే ముందు నిత్య జీవనదుల్ని గంగా, యమున, సరస్వతి, కృష్ణ ఇలాంటి భారతదేశంలో ఉండేటువంటి 10,000 నదులు, ఆ నదుల్ని స్మరించడం జరుగుతుంది. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను గౌరవించేటువంటి పద్ధతి భారతదేశంలో ఉంది. విద్యను నేర్పేటువంటి, దిశను నేర్పేటువంటి, వెలుగును నేర్పేటువంటి, ఆచారాన్ని గౌరవించేటువంటి పద్ధతి, సమాజ పరిజ్ఞానం గురించి ఆ విధంగా కృతజ్ఞత తెలిపేటువంటి పద్ధతి మనకి ధర్మంలో ఉంది. దేవతా విగ్రహాల ముందు తల వంచి ధ్యానం చేసి ఆ విధంగా భోజనం చేసే ముందు భగవంతుడికి నైవేద్యం పెట్టి నివేదించి ఈ అనంతమైన సృష్టికి శక్తులు ఎవరు అంటే సూర్యుని నడిపించేది ఎవరు, చంద్రుని నడిపించేది ఎవరు, భూమి తిరిగేదాని వెనక ఎవరున్నారు, అసలు ఈ మొత్తం సృష్టికి వెనక ఉండి నడిపిస్తున్నటువంటి ఆ శక్తి ఎవరో, ఆ శక్తి పట్ల ధ్యానము, ఆ శక్తి పట్ల కృతజ్ఞత, వినయాన్ని ప్రదర్శించేటువంటి భావన సమాజంలో ఉంది. ఇది మూఢనమ్మకం కాదు. సూర్యుడు తిరిగేటువంటి పద్ధతి, చంద్రుడి యొక్క తిరిగేటువంటి పద్ధతి, ఇటువంటి గ్రహాల యొక్క గమనం ఆధారంగా పంచాంగం కాలగణన రచించబడింది. ఆ కాలగణన ఆధారంగా మనం ఇవాళ మాసాలు చెప్పుకుంటుంటాం. చైత్ర మాసం, వైశాఖ మాసం, జ్యేష్ఠ మాసం, శ్రావణం, భాద్రపదం చెప్పుకుంటుంటాం. అలాంటి మాసాల ఆధారంగా ఇవాళ మన కాలగణన పంచాంగం నడుస్తుంది. కేవలం మనిషి తన కొరకు మాత్రమే ఆలోచించడు, తన కుటుంబ సభ్యుల గురించి, తన కుటుంబ సభ్యుల యొక్క ఆర్థిక వికాసం గురించి ఆలోచిస్తాడు, దేశం యొక్క ప్రజల గురించి ఆలోచిస్తాడు, సరిహద్దులో ఉండేటువంటి సైనికులు ఎవరి గురించి ఆలోచిస్తాడు, దేశంలో ఉండేటువంటి 10 కోట్ల మంది రైతులు ఎవరికి భోజనం పెట్టడం కోసం పొలాలు దున్నుతున్నారు. కాబట్టి దేశంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి తన గురించి ఆలోచించకుండా దేశంలో ఉండేటువంటి ప్రజల గురించి, దేశం యొక్క వికాసం గురించి ఆలోచిస్తాడు. కాబట్టి నీతి నిజాయితీతో ఉద్యోగాలు చేసే వాళ్ళన్నారు, నీతి నిజాయితీతో ఆ విధంగా వ్యాపారాలు చేసి వృత్తులు చేసేటువంటి వాళ్ళున్నారు, వ్యవసాయాలు చేసేటువంటి వాళ్ళున్నారు, సైనిక విధులు నిర్వహించేటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ నేను, నా కుటుంబం, నా దేశం, నా ప్రజలు అనేటువంటి భావనను పెంపొందించుకునేటువంటి ధర్మం మన హిందూ ధర్మం. ఈ దేశంలో అభాగ్యులు ఉన్నారు, నిర్భాగ్యులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, అనాథలు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి విద్య పరంగా, ఆహార పరంగా, వైద్య పరంగా సేవించడం మానవ సేవ, మాధవ సేవ అని నమ్ముతుంది హిందూ సమాజం. అంత మాత్రమే కాదు, మన పితరులు ఎవరు ఉన్నారో, మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో, వ్యాసులు మొదలుకొని, సప్త ఋషులు మొదలుకొని, దేశంలో ఉండేటువంటి, సమాజంలో ఉండేటువంటి మన పూర్వీకులు ఎవరైనా
వాళ్ళు భక్తి ఉద్యమంలో పాల్గొని ఉండొచ్చు, లేకుంటే సమాజానికి సేవ చేసి ఉండొచ్చు, ఆర్థికంగా కావచ్చును, సామాజికంగా కావచ్చును. అలాంటి వ్యక్తులు ఎవరైతే పూర్వీకులు ఉన్నారో వాళ్ళందరి యొక్క చరిత్రను చదివి వారి అడుగుజాడలు నడవడం ఉంటే ఆ నడుస్తూ ప్రతి మనిషిలో ప్రాణిలో భగవంతుని దర్శించి కులము మతము ధనిక పేదలకు అతీతంగా సమాజాన్ని గౌరవించే సంస్కృతి మనకి హిందూ సమాజం యొక్క సంస్కృతి. భగవంతుని దర్శించడం కోసం నిరంతరం సాధన చేస్తాం మనమంతా. చివరికి భగవంతుని నుంచి వచ్చాం, భగవంతుని చివరికి చేరాలన్నటువంటి ఒక ఆత్మ సాక్షాత్కారం పొందేటువంటి వ్యవస్థని ఇవాళ తీర్చిదిద్దింది మన యొక్క హిందూ ధర్మం. ఋగ్వేదం చూసినట్టయితే, ఋగ్వేదంలో యజుర్వేదంలో అధర్వణ వేదాల్లో చూసినట్టయితే ఆయుర్వేదం కనిపిస్తుంది, మనకి ధనుర్వేదం కనిపిస్తుంది, వైద్య శాస్త్రం కనిపిస్తుంది, అజంతా ఎల్లోర శిల్పశాస్త్రం కనిపిస్తుంది, ఆర్యభటుడు వరాహమిరుడు చెప్పినటువంటి గణిత శాస్త్రం కనిపిస్తుంది, ఇంజనీరింగ్ సంబంధించినటువంటి భవన నిర్మాణ శాస్త్రం కనిపిస్తుంది. ఇవన్నీ మొదలైనటువంటి భౌతిక శాస్త్రాల వివరణ సమాజంలో మనకు కనిపిస్తుంది. అలాగే ప్రపంచంలో ఉండేటువంటి 10,000 మంది విద్యార్థులు ఈ దేశానికి వస్తే ఈ దేశంలో ఒక నలంద, ఒక తక్షశిల, ఒక మిథిల, ఒక విక్రమశిల ఇలాంటి విశ్వవిద్యాలయాల ఆధారంగా ప్రపంచంలో ఉండేటువంటి వివిధ భాషల్లో వాళ్ళకి విజ్ఞానాన్ని నేర్పేటువంటి ఒక జ్ఞానభిక్షను ప్రసాదించినటువంటి ఒక విధానము భారతదేశంలో కనిపిస్తుంది. కాబట్టి ఆధ్యాత్మికతతో పాటు అభివృద్ధికి బాటలు వేసేటువంటి విధానం మన హిందూ జీవన విధానం. ఇటువంటి హిందూ జీవన విధానం అంటే ఇది భయము కాదు, కేవలం విశ్వాసం కాదు, కేవలం మూఢనమ్మకం కాదు, కేవలం అసహనం కాదనేటువంటి విషయాన్ని సమాజానికి విప్పు చెప్పడం కోసం స్వామి వివేకానంద ప్రపంచాన్ని తిరిగి వచ్చాడనేటువంటి విషయాన్ని మనం గమనించాం. స్వామి వివేకానంద పిడివాది కాదు, తన మాటే నమ్మాలి, నేను చెప్పిందే వేదం అని చెప్పి ప్రపంచంలో అందరి పేర బలవంతంగా తన యొక్క విధానాలు రుద్దలేదు. స్వామి వివేకానంద జ్ఞాన సముపార్జన కోసం ప్రపంచం తిరిగొచ్చాడు. ప్రపంచంలో తాను నేర్చుకోవడానికి ప్రపంచం చుట్టూ వచ్చాడు స్వామి వివేకానంద. ప్రపంచం యొక్క రంగస్థలంగా మానవ జాతికి సేవ చేశాడు వివేకానంద. స్వామి వివేకానంద కేవలం ఇంటి వద్దనే కేవలం పుస్తకాలు చదివి బట్టి కొట్టి ప్రపంచానికి బోధించలే. స్వామి వివేకానంద ప్రపంచంలో ఉండేటువంటి ఎంతో మంది వ్యక్తులను కలిశాడు. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి ఒక ప్రొఫెసర్ జేమ్స్, స్కాట్లాండ్కి చెందినటువంటి ఒక సామాజికవేత్త ప్యాట్రిక్, ఇటాలియన్ సైంటిస్ట్ టెస్లా, అలాగే బ్రిటిష్ సైంటిస్ట్ లార్డ్ కెల్విన్, కీల్ విశ్వవిద్యాలయం యొక్క సంస్కృత పండితుడు డ్యూసన్, ఇండాలజిస్ట్ మార్క్స్ ముల్లర్, రష్యా కమ్యూనిస్టు నేత అరాచకవాది పీటర్, ఫ్రాన్స్ మతాధికారి లైసన్, సుప్రసిద్ధ నాస్తికవాది ఇంగర్సోల్, ప్రపంచంలోకెల్లా ధనవంతుడైనటువంటి రాక్ ఫెల్లర్ వంటి వాటిని కలిశాడు స్వామి వివేకానంద. అందరితో డిబేట్ చేశాడు, మాట్లాడాడు, వాళ్ళ ప్రశ్నలు, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ సలహాలు స్వీకరించాడు స్వామి వివేకానంద. అదే కమ్యూనిస్టుల యొక్క ప్రవక్త అయినటువంటి మార్క్స్ ప్రపంచంలో ఒక ఇంగ్లాండ్లో తప్ప ప్రపంచంలో ఎక్కడ తిరగలే, ఇంగ్లాండ్లో ఉండే లైబ్రరీలో తప్ప ప్రపంచంలో ఏ పుస్తకాన్ని అధ్యయనం చేయలే, ఏ ఒక ప్రముఖుని కలవలే, తనకు పరాయిది తనకు తెలియనటువంటి దాన్ని ముట్టుకోలే. అంతకంటే ముందున్నటువంటి హెగెల్ అనేటువంటి ఏ వ్యక్తి అయితే చెప్పినటువంటి మాటలయో వాటిని గుడ్డిగా అనుకరిస్తూ వచ్చాడు. ముందుగా ఏర్పరచుకున్న అభిప్రాయంతో భారతదేశాన్ని ఒక కష్టాల దేశంగా, ఒక కాముక దేశంగా అభివర్ణించాడు మార్క్స్. ఇక్కడ స్వామి వివేకానంద అంటారు, స్వామి వివేకానంద ప్రపంచంలో ఏ జాతైనా బ్రతికి ఉండాలంటే, ప్రపంచంలో ఏ దేశమైనా ఏ సంస్కృతి అయినా సజీవంగా అమరంగా ఉండాలంటే, ఆ జాతికి బట్ట కట్టి ఉండాలంటే ఇతరులకు ఏదైనా ఇవ్వాలి అంటాడు. ఇవ్వకుండా ఉన్నట్లయితే, కుంచుకొని బ్రతుకుతున్నట్లయితే, గిరిగీసుకుని బ్రతుకున్నట్లయితే, గోడ కట్టుకున్నట్లయితే కొద్ది రోజుల తర్వాత చరిత్ర నుంచి మటుమాయమైపోతాయి ఆ జాతులు. ఆ విధంగా స్వామి వివేకానంద ప్రపంచంలో భారతదేశము మిగతా వాటి కంటే భిన్నంగా వేల సంవత్సరాల నుంచి జీవిస్తుంది అంటే అర్థము ప్రపంచానికి ఈ దేశం ఇస్తూ వస్తుంది అనేటువంటి విషయాన్ని మర్చిపో. అంటే ప్రపంచ విధేయతగా స్వామి వివేకానంద ఎదిగినప్పుడు స్వామి వివేకానంద అన్నారు, స్వామి వివేకానంద మీరు ప్రపంచ విజేతగా ఎదిగారే, దీనికి కారకులు ఎవరు? స్వామి వివేకానందుడు చెప్తాడు, మా అమ్మ భువనేశ్వరి దేవి, మా గురువైనటువంటి రామకృష్ణ పరమహంస కారణంగా నేను గొప్పవాణ్ణయ్యాను. స్వామి వివేకానంద అణగారిన వర్గాల కోసం అంకితమయ్యాడు. ఆశ్రమ త్యాగానికి వెనుకాడలేదు, జన్మసిద్ధంగా పోరాడాడు, ఇతరుల మొప్పు కోరలేదు, ఊరికే సగం సగం మాట్లాడలేదు, డొంకతుడు మాటలు చెప్పలేదు, చూసింది చూసినట్లుగా పచ్చి నిజం చెప్పడానికి వెనుకాడలేదు. ఆగ్రహం కొంతమందికి వచ్చింది, శత్రుత్వం వచ్చింది, ఆయనకి డాంబికం ప్రదర్శించలేదు, బలమైన విశ్వాసంతో ముందుకెళ్ళాడు. ఎంత వెచ్చించైనా జ్ఞానాన్ని ఆర్జించాడు.
తన సౌకర్యాలు పట్టించుకోలేదు, తన ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు, ఏదో పిశాచం వెంట తరుపుతున్నట్టు విశ్రాంతి కూడా తీసుకోలేదు. జీవితమే ఒక యుద్ధం అనేటువంటి పద్ధతిలో విశ్రాంతి లేకుండా ఒక స్పష్టమైనటువంటి ఆలోచన, క్షుణ్ణమైనటువంటి విశ్లేషణతో స్వామి వివేకానంద మాటలు బాంబుల కంటే శక్తినిచ్చే విధంగా ఆ విధంగా ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి విషయాన్ని మర్చిపో. అమెరికాలో అతను ఉరిమినటువంటి ఉరుములు, అతను చేసినటువంటి గర్జన కేవలం అమెరికాలో ఉండేటువంటి వింటున్నటువంటి 4,000 మంది 7,000 మంది మాత్రమే కాదు, భారతదేశంలో అది ప్రతిధ్వనించింది. లాల్ బాల్ పాల్, లాలా లజపత్ రాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, సుభాష్ చంద్రబోస్, గాంధీజీ, చివరికి జవహర్లాల్ నెహ్రూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి హేమచంద్ర ఘోష్, ఇలాంటి ఎవరైతే విప్లవకారులు ఉన్నారో, శాంతి కాముకులు ఉన్నారో, స్వామి వివేకానంద ప్రసంగం ద్వారా, స్వామి ప్రసంగంతో పాటు స్వామి రచించినటువంటి రచనల ద్వారా ప్రభావితులయ్యారు. మన భారతదేశంలో ఒక జాతీయ ఉద్యమానికి ఊపునిచ్చింది. ఆ జాతీయ ఉద్యమానికి ఊపునిచ్చి భారతదేశం రాబోయేటువంటి ఒక 50 సంవత్సరాల తర్వాత ఈ దేశం స్వతంత్రం కాబోతుంది అని స్వామి వివేకానంద చెన్నైలో ప్రసంగించాడంటే మీరు ఊహించుకోండి, భవిష్యత్తును ఊహించాడు స్వామి వివేకానంద. మీరు ఆశ్చర్యపోతారు. ప్రపంచంలో విప్లవం వచ్చి మార్పులు చెందేటువంటి కేవలం మన భారతదేశం గురించి కాదు, రష్యా గురించి మాట్లాడాడు. రష్యా కూడా ఆ విధంగా విప్లవం రాబోతుంది రష్యాలో అని చెప్పేసి ముందుగానే ఆ విధంగా జోషన్ చెప్పాడు స్వామి వివేకానంద. ఎవరు ఊహించలే రష్యాలో విప్లవం వస్తుంది, ఎవరు ఊహించలే. ఎందుకంటే ఎక్కడ విప్లవం వస్తుంది, ఎక్కడ కార్మికులు ఉంటారో, ఎక్కడ ఇండస్ట్రీస్, ఎక్కడ పరిశ్రమలు ఉంటాయో అక్కడ విప్లవం వస్తుంది. కానీ అగ్రికల్చర్ ఆధారంగా, వ్యవసాయం ఆధారంగా ఉండేటువంటి రష్యాలో కూడా ఆ విధంగా విప్లవం వచ్చింది అంటే ఎంత దూరదృష్టి కలిగిన వ్యక్తో స్వామి వివేకానంద మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, స్వామి వివేకానంద కాలం నాటికి దేశం అంతా మతాల వారీగా చీలి ఉంది. ఇతర మతాలను హీనంగా చూసేటువంటి స్థితి కనిపిస్తుంది. ఇప్పుడు చెప్పండి, స్వామి వివేకానందుని ప్రసంగం ఈ రోజున 128 సంవత్సరాల తర్వాత కూడా ఎందుకు అవసరం? ఈ రోజున కూడా ప్రపంచంలో మతము పేరుతో ఒక అసహనము, మతము పేరుతో ద్వేషము కనబడుతుంది. మనకు భారతదేశానికి సరిహద్దులో ఉండేటువంటి ఆఫ్ఘనిస్తాన్ లో ఏం జరుగుతుందో మనకు తెలియదా? తాలిబాన్ అనేటువంటి వాళ్ళు ఖురాన్ ఆధారం చేసుకుని, అల్లాని ఆధారం చేసుకుని ఎవరిపైన అత్యాచారాలు చేస్తున్నారు, ఎవరిపైన బాంబులు విసురుతున్నారు, ఎవరి కుత్తుకలు కోస్తున్నారు. ఒకటి ఈర్ష, ద్వేషము చివరికి ఎవరిని సమాజంలో నాశనం చేస్తుంది. చివరికి తమ మతాన్ని, చివరికి తన జాతిని ప్రపంచంలో లేకుండా చేసేటువంటి దృష్టాంతాలు ప్రపంచంలో కనబడలేదా? గ్రీకు సంస్కృతి, రోము సంస్కృతి, ఈజిప్షియన్ సంస్కృతి, అస్సీరియా, సుమేరియా సంస్కృతి, ప్రపంచంలో ఉండేటువంటి 28 సంస్కృతులు ఇలాంటి కపటంతో, వంచనతో. ఏమంటే స్వామి వివేకానంద కంటే మించినటువంటి సంచార జాతి ఇంకెవరున్నారు? మీరు చెప్పండి, స్వామి వివేకానంద ఎక్కడైనా శాశ్వతంగా ఉన్నాడా? తన మొత్తం జీవితం ఎక్కడ చూసినా సంచార జీవితం. స్వామి వివేకానంద చెప్తాడు, అతను అమెరికాలో నేను వెళితే అమెరికాలో ఉన్నటువంటి 4 సంవత్సరాల పాటు నేను నిద్ర లేదు, రాత్రులు ఉన్నాయి, నాకు ఆహారం సరిగ్గా లభించలేదు, ఒక బిచ్చగాడు వల్ల జీవించారంటాడు స్వామి వివేకానంద. 30 రోజుల పాటు అప్పటిదాకా రొట్టెలు తినలేదు ఎవరు కూడా, ఎండిపోయిన రొట్టెలన్నీ. అలాంటి రొట్టెలు నా జోరులో వేశారు. ఆ ఎండిన రొట్టెలు తింటుంటే నా యొక్క నోట్లో నుంచి రక్తం వస్తుంది, నా నాలుక చీరిపోయింది, నా పెదవులన్నీ చీరిపోయిన రక్తం స్రవిస్తున్నది. అటువంటి సమయంలో ఆ రొట్టెల్ని నేను కుండలో నానబెట్టుకొని తినాల్సినటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి. అన్నం కొరకు నేను యాచించను, అడగకుండా లభించిన దాన్ని తింటానని సంకల్పం చేసిన వ్యక్తి స్వామి వివేకానంద. అందుకే డబ్బు లేకుంటే మరేదైనా విలాసాలు స్వామీజీకి బానిసలుగా వచ్చి పడ్డాయి తప్ప స్వామి వివేకానంద డబ్బుకు దాసోహం అనేది, విలాసాలకు దాసోహం అనేది. తన యొక్క వ్యక్తిగతమైన ప్రయోజనం కంటే సామూహిక ప్రయోజనం కావాలి, అదే జీవించే సమాజం కొరకు త్యాగం చేయాలని స్వామి వివేకానంద తలపోశారు. అందుకే కఠిన నియమాలు పాలించాడు, స్త్రీలను గౌరవించాడు, సాక్షాత్తు జగన్మాతగా భావించాడు, హృదయంలో పవిత్రతను నిర్మాణం చేసుకున్నాడు. స్వామి వివేకానంద అంటాడు, నాలాంటి చిన్న చిన్న పురుగులు ఎన్నో అనుక్షణం చచ్చిపోతుంటాయి, ఎన్నో పుడుతుంటాయి. ఈ జగన్మాత, ఈ శక్తి భారతదేశంలో ఒక ఆధ్యాత్మిక శక్తి ప్రపంచాన్ని నడిపిస్తుంది. ఆ శక్తికి ఎవరు అంతరాయం కలిగించలేరు సుమా. తల్లి వైభవం నిత్యం నిరంతరం సాగుతుంటుంది అంటారు స్వామి వివేకానంద.
స్వామీజీ 40 ఏళ్ళు నిండకుండానే 39 సంవత్సరాల వయస్సులోనే దేహాన్ని చాలించారు స్వామి వివేకానంద. స్వామి వివేకానంద దేహం చాలించినటువంటి రోజు 1902 జూలై 4వ తేదీ. అంతకంటే 3 రోజుల ముందు స్వామి వివేకానంద తన మఠంలో ధ్యానం చేశాడు. అంతకంటే ముందు ఆశ్రమంలో ప్రచారం చేశాడు. కాలినడకన అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. సోదర సన్యాసులతో కలిసి భోంచేశాడు. శుక్ల యజుర్వేదంలోని ఒక క్లిష్టమైనటువంటి శ్లోకానికి అర్థాన్ని వివరించాడు. 3 గంటల పాటు శిష్యులకు వ్యాకరణాన్ని నేర్పాడు. వేదశాల పాఠం ప్రారంభించాడు. మూఢ నమ్మకాలు దురాచారాలు నిర్మూలించాలని శిష్యులకు సూచించాడు. కేవలం మఠం వరకే పరిమితం కాకుండా సమాజానికి సేవ చేయమని ఉద్బోధించాడు. స్వామి బ్రతికింది కేవలం కొద్ది రోజులు మాత్రమే, తక్కువ కాలం మాత్రమే. కానీ ఈ లోకంలో తాను వచ్చి తన పనిని పూర్తి చేసి మిగతా పనిని మనకప్పగించాడు. ఆ విధంగా సాయంత్రం తన గదిలోకి వెళ్ళి ధ్యానంలో కూర్చొని ఇక లేవలేదు. స్వామి వివేకానంద మహాసమాధిని పొందారు. తుఫాను వంటి ఆధ్యాత్మిక శక్తి సంపన్నుడికి ఇది ఒక చిరస్మరణీయమైనటువంటి విషయంగా మనకు కనిపించింది. ఒకటి స్వామి వివేకానంద 128వ సంవత్సరాలు గడిచినటువంటి చారిత్రాత్మకమైన ప్రసంగం భారతదేశంలో ఉండేటువంటి ప్రజలు, ముఖ్యంగా యువకులు, హిందువులు ఒక మార్గదర్శకంగా సమాజంలో ఉండాలి. ఒక భిన్నమైనటువంటి పరిస్థితులు దేశంలో కనిపిస్తుంది. ఈ రోజున సమాజంలో ఇప్పటికీ ఇతర మతాల్ని తిట్టడం, విగ్రహాలను తిట్టడం, తూలనాలడం, మనం జరుపుకునేటువంటి పండుగలు అవహేళన చేయడం, ప్రభుత్వాల పరంగా వాటిపైన ఆంక్షలు విధించడం, వేల మంది, లక్షలాది మంది హిందువులు ప్రజలు ఊరికే మౌన ప్రేక్షకులాగా చూడటం, మనందరం భారం ఒక ప్రధానమంత్రి పేరులో ఇంకొక పాలనాధికారి పేరు భారం వేసి నిమ్మకుండడం, ఇవన్నీ చూస్తుంటే ఏం కనిపిస్తుంది? ఈ సమాజంలో ఇంకా నిరాశ, నిస్పృహలు ఇంకా ఉన్నాయి. ఆత్మవిశ్వాసంతో మన భగవంతుని, మన దేవతల్ని, మన సంస్కృతిని, మన యొక్క వ్యవసాయాన్ని, మన యొక్క సంప్రదాయాన్ని అవహేళన చేస్తున్న వారిపైన కన్నెర్ర కూడా చేయనటువంటి పరిస్థితి దేశంలో ఎందుకు నెలకొన్నది అని స్వామి వివేకానంద ఆ రోజే చెప్పారు. మౌన ప్రేక్షకుల సమాజంలో ఉండకండి సుమా. మన యొక్క ధర్మము, మన యొక్క మతము, మన యొక్క సంప్రదాయాలు మనం సంరక్షించుకోవాలి. ఎవరి కోసం? ప్రపంచం. సర్వేపి సుఖిన సంతు, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాని పశ్యంతు అని చెప్పారు. దీని అర్థం ఏంటండి? ప్రపంచంలో ఉండేటువంటి ప్రజలందరూ సుఖంగా ఉండాలని కోరుకునేటువంటి దేశం ఇది ఒక్కటే. భారతీయులు వీళ్ళొక్కరే, హిందువులు ఒక్కరే. ప్రపంచంలో హిందూ దేశం మటుమాయమైపోతే ప్రపంచంలో మిగిలేది కేవలం ఘర్షణ మాత్రమే. ఏ మతముకు పది, ఎవరు ఎక్కువ మందిని మతం మార్చుకుంటారు, ఎక్కువ మంది సంఖ్యను ఎవరు తయారు చేస్తారు, ఎక్కువ ప్రజాస్వామ్య ప్రభుత్వాలను పడగొడతారు, ఎవరి ప్రభుత్వాలతో రాజ్యం వెళ్తారు, ఎవరి సిద్ధాంతాలతో ప్రపంచం నడుస్తుంది. ఇది ఈ విధంగా ప్రపంచంలో కేవలము జనాభా ఆధారం ఒక హింసాత్మక సంఘటనలు ప్రపంచంలో జరగనున్నాయి. ఒకటి స్వామి వివేకానంద ఆ రోజే చెప్పారు. స్వామి వివేకానంద నాటికే సుమారుగా 4 కోట్ల మంది ప్రజల్ని మతం పేరుతో చంపినటువంటి సంఘటన మనకు కనిపిస్తాయి. అదే మాదిరిగా రష్యాలో వచ్చిన విప్లవం, చైనాలో వచ్చిన విప్లవం, అమెరికాలో వచ్చినటువంటి విప్లవం, ఇవన్నీ చూస్తే సుమారుగా లక్షలాది మంది ప్రజల్ని ఊచకోత కోసినటువంటి సంఘటన మనం చరిత్రలో మనం చూస్తుంటాం. ఇవన్నీ చూసినప్పుడు ఈ రోజున స్వామి వివేకానంద ఇచ్చినటువంటి ప్రసంగం ఉందే, ఆ ప్రసంగం ఆధారంగా ఈ దేశంలో ఉండేటువంటి యువకులు 50 కోట్ల మందికి పైగా దేశంలో యువకులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళే ఉండాలి. చిచ్చుల పిడుగుల వలె సమాజంలో దేశం కోసం, ధర్మం కోసం నిలబడి పోరాటం చేయగలిగేటువంటి, ఆ విధంగా జవసత్వాలు కలిగేటువంటి యువకులు కావాలి, ఇనుప కండరాలు కావాలి, ఉక్కు నరాలు కావాలని కోరుకున్నాడు స్వామి వివేకానంద. గతంలో ఉండేటువంటి వైభవ సంపన్నమైనటువంటి గాథలు మనం ఛత్రపతి శివాజీ గురించి, రాణా ప్రతాప్ గురించి, విక్రమార్కుడి గురించి, శాలివాహను గురించి, ఎవరెవరో గొప్ప మహనీయుల గురించి, వాళ్ళ చరిత్రలు, వాళ్ళ యొక్క వైభవతాలు, వాళ్ళ సాహస పరాక్రమాల గురించి కేవలం చదవడం మాత్రమే కాదు, వాళ్ళ యొక్క అడుగుజాడల్లో మనం జీవిస్తున్నట్టయితే, నిలబడినట్టయితే, పోరాటం చేసినట్టయితే మన దేశాన్ని, భూమిని, సంస్కృతిని సంరక్షించుకోగలుగుతామంటాడు స్వామి వివేకానంద. ఇక్కడ మన దేశం యొక్క ఆధారం ఏంటండి? మన దేశానికి ఆధారం మన యొక్క ధర్మము. కాబట్టి ధర్మము మన యొక్క జీవన కేంద్రం. ఈ ధర్మమే మనందరినీ సమైక్యపరిచేటువంటి ఒక ధర్మ సూత్రాల పరిశీలన చూసినట్టయితే ఈ దేశంలో భగవంతుని నమ్మడము, ఈ దేశంలో ఉండేటువంటి మనిషిని భౌతికంగా, ఆధ్యాత్మికంగా ఏకం చేయడము, ఇవన్నీ మనకు కనిపిస్తాయి. అందుకోసమే కేవలం నమ్మకం, కేవలం శ్రద్ధ మాత్రమే కాదు సుమా, మనకి అనుభూతితో కూడినటువంటి వ్యవస్థలు దేశంలో కావు.
అందుకోసమే వాళ్ళకి కావాల్సింది కలహం కాదు, కులాల పేరుతో, అంటరానితనం పేరుతో వివక్షతో చూపించేటువంటి విధానాలు ఏవైతే దేశంలో కనిపిస్తున్నాయో వాటికి చరమగీతం పాడాల్సిన అవసరం. ఎక్కువ కులం తక్కువ కులం అనేటువంటి పద్ధతిలో గిరిగీసుకుని కూర్చున్నటువంటి ఏవైతే సంకుచితమైనటువంటి సీమితమైనటువంటి విధానాల కారణంగా ఆ జాతులు సమాజంలో, కులాలు నశించిపోతాయి సమాజంలో. అందుకోసమే విశాలమైనటువంటి భావనతో మనం సమాజంలో ఇవాళ మనం అందరం కూడా కలిసిమెలిసి ఉండాల్సిన అవసరం. మతం అంటే కేవలం దేవాలయాలకు వెళ్ళడం మాత్రమే కాదు, తంతు నిర్వహించడం మాత్రమే కాదు. మతం అంటే ఒక ఆచరణాత్మక సైన్స్, ఇది విజ్ఞానం, ఇది కేవలం విశ్వాసం మాత్రమే కాదు, అనుభూతి చెందేది భగవంతుడితో సాక్షాత్తు మాట్లాడేటువంటి ధర్మం, భగవంతునితో ఆ విధంగా సాక్షాత్కరించుకునేటువంటి మతం మనది. అలాగే మన దేశంలో ఉండే సైన్స్ కానీ, మన దేశంలో ఉండేటువంటి మతము కానీ, ఇవి రెండు కలిసి ప్రయాణం చేసేటువంటి మతాలు. మిగతా మతాలతో మన యొక్క ధర్మాన్ని పోల్చకూడదు. ఇక్కడ మన దేశంలో ఉండేటువంటి ముస్లింలు, మన దేశంలో ఉండే క్రైస్తవులు, వీరందరికీ ఎవరు ఆధారం కావాలి? ప్రపంచంలో ఎక్కడైతే మతాలు మార్చుతూ ప్రపంచంలో క్రూసేడ్ల పేరుతో విధ్వంసాలను సృష్టిస్తున్నటువంటి, మిగతా ప్రపంచంలో ఉండేటువంటి విధ్వంసాలను సృష్టించేటువంటి మతాల యొక్క అధిపతులు కాదు వాళ్ళకి ఆధారం. ఈ దేశంలో జీవించినటువంటి, ఈ దేశంలో 5000 సంవత్సరాలుగా ఏ శాంతి సూత్రాలు, ఏ సత్య సూత్రాలతో భారతదేశం నడుస్తుందో వాటి నుంచి ప్రేరణ పొందాలి మనమంతా. ఈ దేశంలో క్రైస్తవులు కానీ, ఈ దేశంలో ఉండేటువంటి ముస్లింలు కానీ, వారు పరిపాలించే వాళ్ళు చేసేటువంటి విధానాలు వేరుండొచ్చుగా, వాళ్ళు ఆరాధించేటువంటి దేవతలు వేరుండొచ్చుగా, కానీ జీవన సూత్రం ఎట్లాంటిది? భారతదేశం, ఈ దేశం నాదనేటువంటి భావన, ఈ భూమి పట్ల ప్రేమ కలిగినటువంటి భావన, దేశభక్తి భావన, సమాజంలో అన్ని వర్గాల్ని కలుపుకునేటువంటి సమన్వయ భావన కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఈ దేశం ముందుకెళ్ళగలుగుతుంది అనేటువంటి విషయాన్ని స్వామి వివేకానంద ఆ రోజునే చెప్పారు. రాబోయే రోజుల్లో ఏ శతాబ్దం రాబోతుంది అంటే స్వామి వివేకానంద చెప్పారు, రాబోయే శతాబ్దము భారతీయ శతాబ్దం, రాబోయే రోజుల్లో హిందూ శతాబ్దం అని చెప్పారు. హిందూ శతాబ్దం అంటే అందరూ భయపడిపోతారు. హిందూ రాష్ట్రము, హిందూ రాజ్యము రాగానే మిగతా మతాలు మార్చేస్తారేమో, అందరూ బొట్లు పెడతారేమో, అందరూ దేవాలయాలకు బలవంతంగా పంపిణీ చేస్తారేమో, ఆ రకంగా భయం సమాజంలో నెలకొన్నది. కానీ స్వామి వివేకానంద అంటారు, హిందూ మతం అంటే ఏమిటండి? హిందూ మతం అంటే బలవంతంగా సమాజంలో అందరి పైన బలవంతంగా రుద్దేటువంటి పెత్తనము కాదు సుమా, అధికారం కాదు సుమా. సమాజంలో విభిన్నమైనటువంటి పంథాలు ఎవరు అనుసరించినప్పటికీ ఈ దేశం పట్ల ప్రేమ, ఈ భూమి పట్ల ప్రేమ, మనం గతంలో ఉండేటువంటి పూర్వీకుల పట్ల ప్రేమ, గౌరవం కలిగినటువంటి ఒక సమాజంగా ఐక్యతతో సమాజం ముందుకెళ్ళాలి అని స్వామి వివేకానంద కోరుతారు. అందుకోసమే హిందూ మతము రాబోయే శతాబ్దము హిందూ శతాబ్దం అంటారు. మన గతంలో ఉండేటువంటి హిందూ, ఈ రోజున హిందూకి తేడా ఏమిటి అంటే, ఈ జీవన స్రవంతిలో, ఈ ప్రవాహంలో ఎన్నో వికృతులు, దోషాలు నెమ్మదిగా తొలగిపోతున్నాయి. ఎన్నో వివక్షతలు, అంటరానితనాలు తొలగిపోతున్నాయి. నెమ్మదిగా కులాల యొక్క భావన, కులాల యొక్క కుంచిత వాదాలు తొలగిపోతున్నాయి. ఒక నూతనత్వము, ఒక సనాతనత్వము ఒక సమాజంలో, ఒక ఆధునీకరణ సమాజంలో కనిపిస్తున్నది. వాటన్నిటిని రంగరించుకొని, సంలీనం చేసుకుని, ఆ విధంగా మిళితం చేసుకునేటువంటి శక్తి ఎవరికి ఉంది? ఈ యొక్క హిందూ జీవన స్రవంతికి, హిందూ గంగా నదికి, హిందూ సముద్రానికి ఉంది. అందుకోసమే భారతదేశము ప్రపంచంలో అందరినీ కలుపుకుపోయేటువంటి ఒక సమన్వయ ధోరణితో ముందుకెళ్తున్నటువంటి విషయాన్ని మనం మర్చిపో. ప్రపంచంలో మానవుడు అంటే పాపి కాదు సుమా, మానవుడు అంటే పాపి కాదు, మానవుడు అంటే అమృత పుత్రుడు. స్వామి వివేకానంద అంటారు, ఈ భూమి మీద పుట్టడం కాదు, ఈ భూమిలో ఎవడు ఏ ప్రాణి పుట్టినా వాళ్ళందరూ కూడా ఎవరు? వాళ్ళంత పాపులు కాదు, వాళ్ళంత అమృత పుత్రులు, వాళ్ళంత భగవంతుని సంతానం అని స్వామి వివేకానంద చెప్తారు. అందుకోసమే ఈ దేశంలో మతం పిడివాదం కాదు సుమా. గ్రంథాలను ప్రశ్నించకుండా ఉండొద్దు, గ్రంథాలను కూడా ప్రశ్నించాలి, గురువులతో కూడా ప్రశ్నించాలి, ప్రశ్నించి విషయాలు నేర్చుకోవాలంటారు స్వామి వివేకానందుడు. ఒకటి బలహీనమైన మతాలు, అసత్యపు మతాలు, మూఢ నమ్మకాలతో ఉన్నటువంటి పునాదులతో ఉండేటువంటి మతాలన్నీ పునాదులతో సహా ప్రపంచంలో అవన్నీ కూలిపోయేటువంటి రోజు రాబోనున్నది సుమా. అసత్యపు, పిడివాదపు, మూర్ఖపు మతాలన్నీ ప్రపంచంలో తొలగిపోయి ప్రపంచంలో ఉండేటువంటి ప్రజల్ని, ప్రపంచంలో ఉండే మతాలని ఆలింగనం చేసుకునేటువంటి ఒక గొప్ప విశ్వజనీన మతంగా ప్రపంచంలో హిందూ మతము, హిందూ ధర్మము ఆ విధంగా పునరుద్ధరణ చెందబోతున్నదని స్వామి వివేకానంద ప్రపంచానికి ఆశ్వాసన ఇచ్చారు. ఒకటి ప్రపంచంలో సమగ్రమైనటువంటి వ్యవస్థగా రూపుదించడం కోసం మనందరం ప్రయత్నం చేయాలి. ఒకటి స్వామి వివేకానంద ఏదో చెప్పారు కాబట్టి, ఈ దేశంలో పరిపాలకులు ఏదో చేస్తున్నారు కాబట్టి కాదు, ఈ దేశంలో ఉండేటువంటి సామాన్యమైనటువంటి ఒక హిందువు, సామాన్యమైనటువంటి ప్రజా, సామాన్యమైన పౌరుడు, సామాన్యమైన భారతీయుడు ఆత్మవిశ్వాసంతో ధర్మము పట్ల విశ్వాసం, భగవంతుని పట్ల విశ్వాసం, వేదము పట్ల విశ్వాసం, అలాగే సైన్స్ యొక్క ఆచరణ పట్ల విశ్వాసం,
ఈ సమాజంలో ఉండేటువంటి ప్రజలందరినీ కలుపుకుపోయేటువంటి విశాలమైనటువంటి భావన ఇవన్నీ కలిగి ఆ విధంగా సమాజంలో బలమే ఒక పునాదిగా సమాజంలో ముందుకెళ్ళాలి. ఇవాళ సమాజంలో ఏమి కనిపించాలి? బలమే పునాది, వాళ్ళకి బలమే మనకి ఇవాళ ఆధారం, కేంద్రం కావాలి. అందుకోసమే మనము బలముతో ఇవాళ సమాజం ముందుకెళ్ళాలి. ప్రపంచంలో ఏ జాతి, ఏ దేశము, ఏ మతము, ఏ ప్రజలు బలహీనంగా ఉంటారో ఆ జాతి మొత్తం ప్రపంచంలో ఉండే ప్రసక్తి లేదు. ప్రపంచంలో బలాన్ని అందరూ కూడా ఆరాధిస్తారు. అందుకే రాబోయే రోజుల్లో మన యొక్క ధర్మము, మన యొక్క దేశము ఒక బలమైనటువంటి వ్యవస్థని, శక్తివంతమైనటువంటి దేశంగా ఈ దేశం తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది అని స్వామి వివేకానంద అంటారు. అందుకే త్యాగం చేయండి, దేశం కోసం త్యాగం చేయండి అని చెప్పేసి అంటారు. కాబట్టి స్వామి వివేకానందుని చారిత్రాత్మక ప్రసంగం 120 సంవత్సరాల తర్వాత, రాబోయేటువంటి 1500 సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశమే కాదు, ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి ప్రజకి ఒక విశ్వజనీయమైనటువంటి శాశ్వతమైన సూత్రాల ఆధారంగా ఆ విధంగా సమాజంలో విస్తరించేటువంటి ఒక ధర్మంగా విలసిల్లుతుందని స్వామి వివేకానందుని వ్యాఖ్యానించారు. ఒక 2-3 సంఘటనలు చెప్పి నేను ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. ప్రపంచంలో చాలా చిన్న దేశం జపాన్ దేశం. జపాన్లో ఎవరింట్లోకి వెళ్ళినా, ఏ కుటుంబంలో చూసినా వాళ్ళందరూ బుద్ధుని ఆరాధిస్తారు. ఒక చిన్న బాలుని ప్రశ్నించిన, మీరు ఏ దేవుని ప్రార్థిస్తారు, ఎవరిని ప్రార్థిస్తారు, ఎవరిని ఆరాధిస్తారు? నేను బుద్ధిని ప్రార్థిస్తాను, బుద్ధిని గౌరవిస్తాను. అప్పుడు ఆ బాలుని ప్రశ్నించడం జరిగింది. ఒకవేళ మీ జపాన్ మీదికి ఎవరైనా దండయాత్రకు వస్తే మా జపాన్లో ఉండేటువంటి ప్రజలందరం కలిసి ఆ శత్రువుని ఎదిరిస్తాం, మా దేశాన్ని రక్షించుకుంటాం. అప్పుడు ప్రశ్నించేటువంటి వ్యక్తి ఇంకొక ప్రశ్న వేశాడు. ఒకవేళ బుద్ధుడే తన సైన్యాన్ని తీసుకుని మీ మీదకి యుద్ధానికి వస్తే? ఆశ్చర్యం. ప్రతి ఇంట్లో బుద్ధుణ్ణి గౌరవించే దేశం, బుద్ధుని ఆరాధించేటువంటి దేశం. ఒకవేళ బుద్ధుడే భారతదేశం సైన్యాన్ని తీసుకుని, ఇంకెక్కడి నుంచో సైన్యాన్ని తీసుకొని జపాన్ మీద యుద్ధానికి వస్తే, దండయాత్ర చేస్తే, ఆక్రమణ చేస్తే నువ్వేం చేస్తావు? ఒక విచిత్రమైన ప్రశ్న. అయినప్పటికీ కూడా ఆ జపాన్ బాలుడు ఎటువంటి సందేహించకుండా, ఎటువంటి అనుమానాలు, శంకలకు తావీయకుండా మేము బుద్ధునితో పోరాడతాం. ఎందుకు బుద్ధునితో పోరాడతారు? ఒకవేళ ఈ యొక్క జపాన్ దేశమే లేకపోతే, ఇక బుద్ధుడు ఎక్కడ ఉంటాడు? జపాన్ దేశమే లేకపోతే కుటుంబాలు ఎక్కడ ఉంటాయి? జపాన్ దేశమే లేకపోతే ఈ దేశం నుండి ప్రజలు బుద్ధుని ఆరాధించే అవకాశం ఎక్కడ ఉంటుంది? అందుకోసమే దేశం తర్వాతనే దైవం, దేశం తర్వాతనే మిగతావన్నీ. ఆ విధంగా జపాన్ ఒక దేశభక్తికి ప్రతీకగా మనకు కనిపిస్తుంది. ఇవాళ పక్కన ఆఫ్ఘనిస్తాన్ మనకేం కనిపిస్తుంది? ఒక మతమౌఢ్యం కనిపిస్తుంది. ఒకవేళ మతమౌఢ్యం కాకుండా అక్కడ ఉండేటువంటి ప్రజల్లో దేశభక్తి ఉండి ఉంటే, ఆఫ్ఘాన్ ప్రజల్లో మా దేశాన్ని ఏ విధంగా రక్షించుకోవాలనేటువంటి భావన ఉండి ఉంటే, ఇవాళ బయట నుంచి ఆ దేశాన్ని ఆక్రమించేవా, తాలిబాన్లు ఆ దేశాన్ని ధ్వంసం చేసేవాళ్ళ? కేవలం మతం ఆధారంగా, కేవలం మతానికి, మౌఢ్యానికి ఆధారంగా ఉన్నటువంటి కారణంగా ఇవాళ దేశాలే, గ్రామాలే ఆ విధంగా విధ్వంసానికి గురవుతున్నాయి. అందుకోసం ఎక్కడ జాతీయత ఉందో, ఎక్కడ దేశభక్తి ఉంటుందో అక్కడ అన్ని స్వేచ్ఛతో, సమానత్వంతో విలసిల్లుతాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. అందుకోసమే స్వామి వివేకానంద జాతీయతకు ప్రాధాన్యత ఇచ్చారు. అంటే సద్గుణాలు కలిగినటువంటి, తేజరిల్లేటువంటి యువకులు కావాలి, ప్రజలు కావాలి. ఈ ప్రజలే ఇంజనీర్లు, ఈ ప్రజలే డాక్టర్లు, ఈ ప్రజలే అడ్వకేట్లు, ఈ ప్రజలే ఐఏఎస్ ఆఫీసర్లు, ఈ ప్రజలే నాయకులు, ఈ ప్రజలే రేపు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అవుతున్నప్పుడు ఈ ప్రజలకి సంస్కారం, ఈ ప్రజల్లో దేశభక్తి, ఈ ప్రజలకు వ్యక్తి నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే స్వామి వివేకానంద అంటారు, మ్యాన్ మేకింగ్ విషన్. ఇవాళ మనం ఎవరిని తయారు చేయాలి? మన తోటి వ్యక్తిని తయారు చేయాలి, మన ఇళ్లలో పిల్లలను తయారు చేయాలి. కేవలం విద్యాలయాల్లో కేవలం చదువు చెప్పడం కాదు, సిలబస్ చెప్పడం కాదు, కరికులంలో ఏముందో ఆ పాఠ్యాంశాలు చెప్పడం మాత్రం కాదు. ఆ పిల్లవాడిని ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక ధైర్యవంతునిగా, ఒక సద్గుణాలు కలిగిన వ్యక్తిగా, ఒక సమాజంలో ఒక దేశభక్తునిగా సమాజంలో తయారు చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు మాత్రమే రాబోయేటువంటి భవిష్యత్తుని, ఒక బంగారు భారతదేశాన్ని ప్రపంచంలో నిర్మాణం చేయగలుగుతారు. అటువంటి ఒక ఏకాత్మతా దిశలో భారతదేశం కాపాడడం ఉందే ఇదే ముఖ్యమైనది అని స్వామి వివేకానంద అంటారు. అందుకోసమే భారతదేశం ఒక గొప్ప దేశంగా ఈ రోజున కూడా తీర్చిదిద్దబడుతుంది. ప్రపంచంలో ఉండేటువంటి అందరిని కూడా కలపకపోయేటువంటి సమన్వయాన్ని, శాంతి ప్రబోధాన్ని ఇప్పటికి ఇవ్వగలుగుతున్నాం అంటే అర్థం ఏమిటి? స్వామి వివేకానందుని యొక్క ప్రసంగాలు, స్వామి వివేకానందుని యొక్క బోధనలు, స్వామి వివేకానంద హృదయంలో ఉండేటువంటి విశుద్ధమైనటువంటి పవిత్రత, వీటన్నిటి కారణంగా మనం ఇవాళ పిలవగలుగుతున్నాం. అందుకోసమే మనం స్వామి వివేకానందుని యొక్క పుస్తకాన్ని, స్వామి వివేకానందుని యొక్క జీవితాన్ని దగ్గరగా అధ్యయనం చేద్దాం.
స్వామి వివేకానందుని యొక్క ఆదేశం మేరకి, స్వామి వివేకానందుడు చెప్పినటువంటి సూక్తుల మేరకి సమాజాన్ని మనం సేవిద్దాం, త్యాగం చేసి మన యొక్క భూమిని రక్షించుకుందాం. పరమ వైభవ స్థితిలో భారతదేశం గొప్ప దేశంగా వెలిసేటట్టుగా, ఈ దేశంలో ఉండేటువంటి అన్ని కులాలు, ఈ దేశంలో ఉండేటువంటి అన్ని మతాలు దేశం కోసం ఆ విధంగా సర్వస్వం అర్పించేటువంటి ఒక విశుద్ధమైనటువంటి వ్యక్తులుగా, పౌరులుగా, మానవులుగా సమాజంలో వెలుసులుదామని చెప్పేసి ఆశిస్తూ నా ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.